ఈ ప్రింటర్తో జస్ట్ 9 పైసాకే మనం బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను ఒక ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఈ బడ్జెట్లో ఇంతకన్నా బెస్ట్ ప్రింటర్ ఉంటే కింద కమెంట్లో రాయండి. యూజువల్లీ మనకు 10,000 బడ్జెట్లో మనకు అన్ని స్పెసిఫికేషన్స్ ఉన్న ఒక ప్రింటర్ కావాలనుకుంటే కొంచెం కష్టమే. అట్లా చూస్తుంటే నాకైతే ఈ ప్రింటర్ కనిపించింది. 10,000కే ఇన్ని స్పెసిఫికేషన్స్ వస్తున్న ఈ ప్రింటర్ నాకైతే ఫస్ట్ డౌట్ వచ్చింది. సో అందుకోసం అని చెప్పేసి నాకు డౌట్ వచ్చి నేను చాట్ జీపీటీని కూడా అడిగిన 10,000 బడ్జెట్లో ఈ బ్రాండ్ ఈ స్పెసిఫికేషన్స్ ఉన్న ఒక ప్రింటర్ అయితే వస్తుంది. ఇది బెస్ట్ ప్రింటరా కాదా? అండ్ దీనికన్నా ఇంకేదైనా బెస్ట్ ప్రింటర్ ఉంటే నాకు సజెస్ట్ చేయని చెప్పేసి నేను చాట్ జీపీటీని అడిగితే అది ఏం ఆన్సర్ ఇచ్చిందో ఒకసారి చూడండి. 10,000 బడ్జెట్లో ఈ ప్రింటర్ వస్తుందని చెప్తే ఏదో ఒక సస్పిషియస్ ఉంది. నేనైతే అస్సలు నమ్మను. నీ బడ్జెట్ 10,000 అయితే మాత్రం నేను ఇంకొక బ్రాండ్ సజెస్ట్ చేస్తా. బట్ ఈ బ్రాండ్ 10,000 అయితే దొరకదు. నువ్వు ఇట్లా 2,000 నుంచి ఒక 5,000 వరకు నీ బడ్జెట్ ఎక్స్టెండ్ చేసుకుంటే ఈ ప్రింటర్ అయితే నీకు దొరికేస్తుంది. బట్ 10,000లో దొరకడం అనేది చాలా కష్టం అని చెప్పేసి చాట్ జీపీటీ క్లియర్‌గా చెప్పింది. బట్ చాట్ జీపీటీకి తెలియదు అమెజాన్‌లో సేల్ నడుస్తుందని చెప్పేసి. సో రీసెంట్‌గా జరిగిన అమెజాన్ రిపబ్లిక్ డే సేల్‌లో నేనైతే ఈ ప్రింటర్ జస్ట్ 10,000 రూపీస్‌కే కొన్నా. సో ఈ ప్రింటర్ 10,000 రూపీస్‌కి నేను ఎందుకు కొన్నా? అసలు ఈ ప్రింటర్ వర్తా? కాదా? 10,000 పెట్టే అంత దీంట్లో ఏముందని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంటది. సో మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తా. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఇన్ కేస్ మీరు ఇట్లా మన ఛానల్‌లో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో ఇలాంటి ఎన్నో టెక్ గ్యాడ్జెట్స్ సంబంధించిన రివ్యూస్ ప్రతి ఒక్కటి మన ఛానల్‌లో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో ఇలాంటి అప్డేట్స్ ఏం మిస్ అవ్వకుండా అనుకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇదొచ్చేసి ఎప్సాన్ బ్రాండ్ నుంచి ఆల్ ఇన్ వన్ ఎకో ట్యాంక్ ప్రింటర్ అనమాట. ప్రింటర్ వల్ల ఎప్సాన్ బ్రాండ్ అంటేనే ఇంక కాస్ట్ గురించి భయపడాల్సిన అవసరమే లేదు. సో ఈ ప్రింటర్ ఫీచర్స్ తెలుసుకునే ముందు నేను ఒక సింపుల్ ఫ్యాక్ట్ అయితే చెప్తా. చాలా మంది ఫస్ట్ టైం ప్రింటర్ కొనేటప్పుడు ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ అయితే చేస్తారు. మార్కెట్లో దొరుకుతుందని చెప్పేసి 2,000కి 3,000కి ప్రింటర్ అయితే కొనేస్తారు. బట్ ప్రింటర్ కొన్న తర్వాత తెలుస్తుంది ఆ ఇంక్ క్యాట్రిడ్జ్ వాల్యూ అనేది 2,000 దాకా ఉంటుందని చెప్పేసి. సో ఇక్కడనే మనకు చాలా లాస్ అయిపోతాము. ఈవెన్ నేను కూడా అదే బిగ్గెస్ట్ మిస్టేక్ అయితే చేసిన. బట్ ఇదొచ్చేసి ఎకో ట్యాంక్. దీని కాన్సెప్ట్ ఏంటిదంటే ప్రింటర్ అఫోర్డబుల్ గా ఉంటుంది అండ్ ఇంక్ కూడా రీఫిలబుల్. దీంట్లో యూజ్ చేసే ఇంక్ కూడా చాలా లో కాస్ట్ లో ఉంటుంది. ఒక ఫుల్ ఇంక్ సెట్ కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ మనకు 300 రూపీస్ నుంచి 400 రూపీస్ దాకా ఉంటుంది. దాంతో మనం బ్లాక్ అండ్ వైట్ వచ్చేసి 4,500 పేజెస్ అయితే వస్తాయి. అండ్ కలర్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ మనకు 7,500 పేజెస్ వస్తాయని చెప్పేసి వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. సో అప్రాక్సిమేట్లీ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే బ్లాక్ అండ్ వైట్ వచ్చేసి అరౌండ్ మనకు 9 పైసా పర్ పేజ్ పడుతుంది. అండ్ కలర్ వచ్చేసి మనకు అప్రాక్సిమేట్లీ 33 పైసా పర్ పేజ్ అయితే పడుతుంది. ఇది జస్ట్ ఇంక్ కాస్ట్ మాత్రమే. పేపర్ అండ్ కరెంట్ సపరేట్. ఇది షార్ట్ టర్మ్ లో కాకుండా లాంగ్ టర్మ్ లో చూసుకుంటే ఒక మనీ సేవర్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ ప్రింటర్ ఫీచర్స్ ఏంటో చూద్దాము. ఇది కంప్లీట్లీ ఆల్ ఇన్ వన్ ప్రింటర్ అనమాట. దీంతో మనం ప్రింట్ చేయొచ్చు, స్కాన్ చేయొచ్చు అండ్ జిరాక్స్ కాపీ కూడా చేయొచ్చు అనమాట. ఇది బ్లాక్ అండ్ వైట్ అండ్ కలర్ రెండు సపోర్ట్ చేస్తుంది. బట్ దీంట్లో మైనస్ పాయింట్ ఏంటిదంటే దీంట్లో ఆటో డూప్లెక్స్ ఫీచర్ అయితే లేదు. అంటే మనము 2 సెట్స్ ప్రింటింగ్ చేసేటప్పుడు మనం మాన్యువల్ గా ఫ్లిప్ చేయాల్సి ఉంటుంది. సో 2 సెట్స్ ప్రింటింగ్ అయితే కాదు. సో అదొకటే మైనస్ ఫీచర్ దీంట్లో. అండ్ దీంట్లో మనకు వైఫై ప్రింటింగ్ ఉంది. మొబైల్ నుంచి, ల్యాప్టాప్ నుంచి, టాబ్లెట్ నుంచి ఎక్కడి నుంచి అయినా సరే డైరెక్ట్ గా ప్రింట్ చేయొచ్చు. అండ్ దీంట్లో క్యాటరీ సిస్టమ్ లేదు, డైరెక్ట్ ఇంక్ సిస్టమ్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మనం ప్రింట్ స్పీడ్ చూసుకుంటే ఎప్సాన్ వాళ్ళు క్లెయిమ్ చేసిన ప్రకారం బ్లాక్ అండ్ వైట్ వచ్చేసి 10 ఇమేజెస్ పర్ మినిట్ అండ్ కలర్ వచ్చేసి 5 ఇమేజెస్ పర్ మినిట్ అయితే వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. డైలీ హోమ్ అండ్ ఆఫీస్ పర్పస్కి అయితే ఇది ఒక బెస్ట్ ప్రింటర్ అని చెప్పుకోవచ్చు. ప్రింట్ క్వాలిటీ గురించి చెప్పాలంటే బ్లాక్ అండ్ వైట్ లో చూసుకుంటే టెక్స్ట్ షార్ప్ గా అండ్ క్రిస్ప్ గా వస్తుంది. కలర్ ప్రింట్స్ కూడా క్లీన్ గా వస్తున్నాయి. అండ్ దీంట్లో బార్డర్లెస్ ఫోటో కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ గుర్తుపెట్టుకోండి ఇది ప్రొఫెషనల్ ఫోటో ల్యాబ్ క్వాలిటీ అయితే ప్రింట్ చేయదు. స్టూడెంట్స్ కి అయితే అసైన్మెంట్స్ కోసము, ప్రాజెక్ట్ కోసము అండ్ సర్టిఫికేషన్స్ కోసం అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ రెగ్యులర్గా హోమ్ పర్పస్ అయినా సరే అండ్ ఆఫీస్ పర్పస్కి, మినీ బిజినెస్కి అయినా సరే ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. నార్మల్గా ఈ ప్రింటర్ కాస్ట్ వచ్చేసి 13,000 నుంచి 15,000 దాకా అయితే ఉంటుంది. నేను రీసెంట్గా జరిగిన అమెజాన్ సేల్ అయితే నాకు 10,000 రూపీస్కి వచ్చేసింది విత్ బ్యాంక్ ఆఫర్. అండ్ ఇదే ప్రింటర్ మనకు వైఫై లేకుండా కావాలనుకుంటే ఈ నార్మల్ డేస్లో 10,000 నుంచి 12,000లో ఈజీగా దొరికేస్తుంది. సో దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూసేయండి. పర్సనల్లీ నేనే ప్రతి ఒక్క ప్రింటర్ ఆన్లైన్లో కంపేర్ చేసి దాంట్లో దొరికే బెస్ట్ ప్రింటర్ అయితే నేను ఈ ముందుకైతే హానెస్ట్గా తీసుకొచ్చిన. మనది కొత్త ఛానల్, ఎటువంటి బ్రాండ్ సపోర్ట్ అయితే మనకు ఉండదు. ఇన్ కేస్ మీరు సపోర్ట్ చేయాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో నేను చెప్పిన ప్రింటర్ లింక్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఒక్కసారి లుక్ చేసేయండి. సో ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టేక్ కేర్, బాయ్.